వామ్మో! వాలంటీర్ల స్వామి భక్తి మామూలుగా లేదుగా. వాలంటీర్ వ్యవస్థను తయారు చేసి నెలకింత జీతం ఇచ్చి గవర్నమెంట్ కొలువు లెక్కనే మార్చేసిండు ఏపీ సీఎం జగన్ సారు. మాకు అంత చేసిన సార్కు మేము కూడా ఎంతో కొంత చెయ్యాలే అనుకుండ్రో ఏమో గాని ఎలక్షన్లలో జగన్ సార్ను గెలిపించాలని బాగానే తిప్పల పడుతుండ్రట. వాలంటీర్ల పేరు చెప్తేనే టీడీపీ జనసేనోళ్ళు జరుచుకుంటుర్రు. వాళ్ళని ఎలక్షన్ డ్యూటీలకెళ్ళి తప్పించాలని డిమాండ్ చేస్తే కోర్టు కూడా డ్యూటీలు బంద్ పెట్టాలని చెప్పింది. ఎలక్షన్ కు సంబంధించిన ఎసొంటి కార్యక్రమంలో వాలంటీర్లు ఉండొద్దని ఆర్డర్ కూడా పాస్ చేసింది. కానీ వాలంటీర్లేమో జగన్ సార్ కోసం తెల్లందాకా పొద్దుందాకా కష్టపడుతుండ్రట. ఇగో ఇటొకసారి చూడుండ్రి. ఇది అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం కొత్త మల్లంపేట అనే ఊళ్ళే వాలంటీర్లు ప్రచారం చేస్తుంటే పట్టుకుండ్రట. మనకు పైనుంచి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయో అదే నేను గ్రూప్ లో పెడతాను త్రూ సెక్రటరీస్. మీకు మీ డీడీఓ చెప్తేనే కానీ ఏది ముందుకు వెళ్ళదు. మీకు తెలుసులా చెయ్యొద్దు ఎవరైనా సరే. నేను డీడీఓ నేను సెక్రటరీ మీకు చెప్తాను, అప్పుడే మీరు చెయ్యాలి ఎవరైనా సరే. దీని మీద ఎంపీడీఓ రత్నకుమారి మేడం ఎంక్వైరీ కూడా చేపిస్తుందట. వాలంటీర్లు ప్రచారం చేస్తున్నట్లు మా నోటీసులకు కూడా వచ్చింది. ఎంక్వైరీ అయిపోగానే కలెక్టర్ నజర్లకు తీసుకుపోతాం. రిపోర్ట్ను బట్టి కలెక్టర్ ఎసొంటి చర్యలు తీసుకుంటాడో చూడాలి అని చెప్పింది. గట్లనే ఎలక్షన్ ముంగట సచివాలయ సిబ్బంది కూడా పైలంగా ఉండాలి అని సూచన చేసింది. రోడ్డు మీద చౌరస్తాల కాడుండే విగ్రహాలు బొమ్మలు కనబడకుండా మాస్కులు వేయాలి అని ఆర్డర్ వేసింది. సరే ఇది ఎట్లున్నా ఆ వాలంటీర్ల రిపోర్ట్ ఏమని వస్తుందో ఏమైతుందో చూడాలిగా. మైనంపల్లి సారు మనసు మార్చుకుండు. ఆయనకు ఎలక్షన్ల పోటీ చేసుడు కంటే వేరే ముఖ్యమైన పని ఒకటి ఉందట. అది కూడా రాజకీయానికి సంబంధించిందే గాని ఎలక్షన్ల పోటీ మాత్రం కాదట. ఏమో మైనంపల్లి సార్కు ఎంపీ టికెట్ వస్తుంది, మల్కాజ్గిరికి వెళ్ళి పోటీ చేస్తాడు అని బయటనేమో బగ్గ ప్రచారం అవుతుంటే ఈసారేమో గిట్లా అంటాడు. ఇంతకు మైనంపల్లి సార్కు అంత పెద్ద పని ఏముందబ్బా? కాంగ్రెస్లున్న ఫైర్ బ్రాండ్లల్లా మైనంపల్లి సారు పెద్ద ఫైర్ బ్రాండు. పేల్చితే అన్ని ఆటం బాంబులు AK-47 వేలుస్తాడు. దమ్ము తీసుకోకుండా బీఆర్ఎస్ వాళ్ళను దుమ్ము దులుపుతాడు. ఇక కేటీఆర్ సారు మాజీ మంత్రి మల్లన్న సార్నైతే లెక్కనే పెట్టాడు. ఇట్లా తిట్టే పనుంది కాబట్టి ఈసారి ఎలక్షన్లల్లో పోటీ చేస్తలేడట మైనంపల్లి సారు. అక్రమాల మీద పోరాడతాడట. అగో దానికోసం పోటీకి దూరం ఉంటాడా అని పరేషాన్ కాకుండ్రి. నిజంగానే సారుగి నిర్ణయం తీసుకుందట. గట్టిగా అనుకుంటే మల్కాజ్గిరి ఎంపీ టికెట్ వస్తుంది గాని మల్లారెడ్డి సార్ను కడిగి వారేసేది ఉంది కాబట్టి పోటీకి దూరంగా ఉంటుండట. మల్లారెడ్డి అక్రమ ఆస్తుల మీద పోరాటం చేసి ఆయన భర్తం పట్టేదాకా ఊకునేదే లేదని చెప్పదం చేస్తుండేందుకు. ఏమో ఇలా పంచాది ఏడ సమజ్ కాదు. మల్లారెడ్డి సారు కాంగ్రెస్లో షేరికైతాడని ఇప్పటికే బయట మస్తు ప్రచారం అవుతుంది. ఢిల్లీ లెవెల్లో ఇప్పటికే చర్చలు జరిపిండ్రని అంటున్నారు. మల్లారెడ్డి ఆస్తుల ముచ్చట దినాం వార్తలల్లో హెడ్డింగ్ వార్త కూర్చుంటుంది కాబట్టి ఊకే కాంగ్రెస్కు పోవుడే బెటర్ అని అనుకుంటుండట. మరి మైనంపల్లి సారేమో మల్లారెడ్డి మీద పోరాటం చేస్తా, అందుకే ఎలక్షన్లో కూడా పోటీ చేయననబట్టి. మల్లారెడ్డి సారు కాంగ్రెస్లో షేరికైతే కూడా గిదే మాట మీద నిలబడతాడా మైనంపల్లి సారు? రాజకీయం ఎప్పుడూ ఒక్క తీరుగుండదిగా చూడు అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. చూడాలి మరి రాంగ ఈ కథ ఏడు దాకా పోతుందో.